హలో ఫ్రెండ్స్, నా పేరు జబ్బ రాజేష్ ఆదివాసి. నేను చెప్పేది ఏంటంటే, నేను మేడ్చల్ కింది బస్తీ చేపల మార్కెట్ పోచంగూడి రోడ్డు మొత్తం చాలా అంటే చాలా ఖరాబ్ ఉంది. అప్పుడు ఏదో పైప్ లైన్ అన్నీ చెరువులో కలుపుతున్నాయని పక్కడికి పని చేశారు, కానీ ఇంతవరకు కూడా ఏం కాలేదు. రోడ్ అంటే ఘోరం ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇది కేసీఆర్ పార్క్ మొత్తం తవ్వీరు, పైప్ లైన్ వేసారు, కానీ దాని రోడ్ సాఫ్ చేయలేదు, ఏం సాఫ్ చేయలేదు. మరి ఘోరం అంటే ఘోరం ఉంది. ఇప్పుడు చెప్తే మనకంటే అన్నప్పుడు చెప్పినా కానీ పట్టుకున్నంత పొజిషన్లో లేరు. చాలా అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటు రోడ్డు తవ్వీరు, అటు పోనీకి అవకాశం లేదు. అటు సమీపం నుంచి అట్లా పోనీకి అవకాశం లేదు. చాలా అంటే ఇబ్బంది పడుతుంటారు. దీని గురించి యాక్షన్ తీసుకొని మన మణికంఠన్న కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకొని ఈ రోడ్డు గురించి ఏదన్నీ పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే రోడ్డు అనేది చాలా బాగుంటే మంచిగా ఉంటుంది. రోడ్డు బాగాలేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్డు ఎంత మంచిగా ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది. ఇది ముందట వాటర్ ప్లాంట్, అటు పోతే ఆ రాజశేటు దుకాణం సైడు కుమ్మర బస్సుకి పోయే ఇది, ఇటు పోతే పోషమ్మగుడి సైడు అసలు బాగాలేదు ఫ్రెండ్స్. మొత్తం తవ్వేసి పొక్క పెట్టారు. రైట్ సైడ్ పోతే కింది కుమ్మర బస్సు వస్తుంది, అటు సైడ్ బాగానే ఉంది. ఇటు పోతే పోషమ్మగుడి సైడు మరి ఘోరం అంటే ఘోరం. ఇంత పెద్ద పొక్క తవ్వీరు, అసలు ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కనీసం వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, లేకపోతే అన్నీ అనుకూలంగా అన్నీ తెచ్చుకొని అన్ని పని చేసుకొని మెటీరియల్ తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. ఇట్లా వర్క్ స్టార్ట్ చేసుకుంటే పాపం ఆ గేట్ వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బడి వెళ్ళలేకపోతున్నారు. ఆ డ్రమ్మున పక్కంటే మా ఇల్లు, వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం. కుక్క పడుకున్న కాడ బయటికి వెళ్తే అదే చూస్తున్న అటు ఇటు అయితే కింద పడితే లోపల పడిపోతారు. మొత్తం పొద్దుగాలు లేచిన అంతా బాత్రూమ్ మొత్తం ఈయన పడుతుంది, గబ్బు వాసన వస్తుంది. కనీసం పట్టించుకున్న నాది కూడా లేదు. ఇది మా డోరు. మరి ఇంత గలీజ్ అంటే గలీజ్ ఉంది ఫ్రెండ్స్. జర చూసి మన మణికంఠన్న జర దయచేసి దీని గురించి పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇంకా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఏమైనా పాపం ఉంటే వీడియో తీసి పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.